సార్ డైనింగ్ రూమ్ లో కరెంట్ పోయింది సార్. చూడు సార్ చూస్తున్నాను సార్. తొందరగా వెళ్ళి చెక్ చేయి. సార్ ఓకే సార్. జనరేటర్ ఆన్ అవుతున్నాడు. సార్ సౌత్ బ్లాక్ మెయిన్ ఫేస్ స్ట్రిప్ అయింది సార్. సార్ శ్రీదేవి సరిబాబు నువ్వు జైలు ఊపిరాడలేదు. వచ్చేసాను. పోలీసులకు దొరికిపోతే రేపేమవుతుందో అన్న భయం లేదు. దొరికిపోతే నువ్వు ఒక్కదాని అయిపోతావు భయం తప్ప. ఒక్కదాన్ని అయిపోను. గడప దాటి బయటికి వస్తే నీ పెళ్ళాన్ని అవుతాను. నీకు ఒక్కల భాష కూడా వచ్చేటి. నీతో మాట్లాడతాం కదా రోజు. అమ్మత రాదేటి. జోక్ పేర్లేదు. ఇంకా రావట్లేదే ట్రైన్లో. ప్రేమించుకుంటున్నారేమో. ఏం ప్రేమ ఏటో దొరికితే మన పెళ్ళి అయిపోద్ది. బ్యాగ్ ఎందుకో చేయి దాటిపోయింది అనుకున్నా. కొంప దాటిపోయింది. నా కొంప మోసడానికే పుట్టింది ఇది. హలో ఏంటి మీరే కంగారట్టండి, నేను వస్తున్నాను. నేనేరా ఎస్ఐ ఫోన్ కలవట్లేదు. వాళ్ళు యానా పిచ్చి దాటకూడదు. పాతింజరు దెబ్బ దగ్గర మన పోకే. నేను వస్తున్నాను. పవర్ సెంటర్ పోనీ పండు దగ్గర పదండి. లేదంటే ఎదిరిగాడి. నీకు బాగా జనరల్ నాలెడ్జ్ ఉందరా. ఈ టైంలో పండు మీ తాత అడుగుతాడా? ఏదో కంగారులో అన్నావు. అయినా జనరల్ నాలెడ్జ్ గురించి నువ్వే మాట్లాడాలి. ఎరా నాకేం తక్కువ? ఏది 5 దేశాల పేర్లు చెప్పు చూద్దాం. మన దేశం కూడా దేశంరా, మిగతావన్నీ విదేశాలే. రూమ్స్తో పదరా. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయినట్టుంది. ఎప్పుడు దరిద్రం అంటావు కదా, ఎలా ఉంటుంది నీ దరిద్రం. నేను కలగనా? ఆడు జైలు నుంచి చెక్క పెట్టలే దిగబడిపోతాడు పెట్రోల్ కొట్టించాలని. ఇది వంట వస్తుందిరా. ఎక్కడ దాకా? కత్తిపొడి. అరే పడితే అరే తీసుకున్నాడు. బండి తోలడం ఈజీ కానీ తోయడం కష్టం బాబు. నా వల్ల కావట్లేదురా. సార్ స్టాక్ బ్రోకర్ ప్రసాద్ ఇల్లు. ఆ పై ఇల్లు ఇదే అండి. సూరి రా 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 రామా అబ్బా రండి. సూరి రామ్మా. శ్రీదేవి కదా, అంత అందంగా ఉన్నావు.
దుర్గారావు అన్ని చెప్పాడు. ఇదిగో మీకు టెన్షన్ ఏం లేదు, ఇది మీ ఇల్లు అనుకోండి. మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాక మీరు ఇక్కడే ఉండొచ్చు. ముందు ఫ్రెష్ అప్ అయిపోతే టిఫిన్ సంగతి చూడొచ్చుగా. లోపలికి రమ్మా. రారా కూర్చో. థ్యాంక్స్ బా. మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నానేమో. ఏం జరుగుతుందో కూడా తెలియదు. శ్రీదేవి గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచించలేదు. మరి ఏం పర్లేదురా, యాక్చువల్ గా చెప్పాలంటే ఇదే సేఫ్ ప్లేస్. అన్నట్టు నీ జైలు సంగతి మీ అక్కకి ఇంకా చెప్పలేదు, మళ్ళీ టెన్షన్ పడుతుందేమో అని. సరే. నువ్వు అమ్మాయికి కూడా చెప్పొద్దని చెప్పు. సరే, స్నానం చేసుకుంటా. ఒక్క నిమిషం. నువ్వు వెళ్ళి స్నానం చేసే. సార్ నాకో ఫార్మా పెద్ద చేంజ్ ఏం లేదు సార్, నేను చూసి చెప్తాను. గుల్లు, అరే గుల్లు, అంకుల్ को होटल लगा ठहरा बोलो. हां, खुशी रूम में बात का निपमन చెప్పు. सुबह नाश्ता को बोले तो अभी तक नहीं आया. प्रसाद, प्रसाद. అమ్మా ये क्या है बेटा? మీరు సాయంగా ఉండి పెళ్లి చేస్తారని ఎంత ధైర్యంగా ఉన్నాను, మీరు ఇంకా బయలుదేరలేదు. ఏ క్యా హై? మన ఇంట్లో పెళ్లి పెట్టుకొని వంట చేస్తావు, ఇదేం వచ్చానయ్యే. అదేం లేదు జీ, మీ దగ్గరికి బయలుదేరాం. ఊరి నుంచి చుట్టాలు వచ్చారు, 10 నిమిషాలు వచ్చేస్తాం. పదండి. అచ్చా. నువ్వేం టెన్షన్ పడకమ్మా, మేము ఉన్నాంగా చూసుకోవడానికి. నై పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళకి విడిదిలు చూపించాలి. మాలో అయితే ఆడవాళ్ళు వెళ్ళి ఆడవాళ్లకు విడిదిలు చూపిస్తాం. మీలో ఏం చేస్తారు? మా ఆయన గాబరా పడిపోతున్నాడు, నాకు టెన్షన్ తో బీపీ పెరిగిపోతుంది. టెన్షన్ ఎందుకండి, మాలో కూడా ఏం చేయరు. హారతిచ్చి విడిదింటి తీసుకొస్తారు. వచ్చేస్తాం. వదినా, ఇడ్లీ పెట్టనా? అది హారతి కాదు, దిష్టి. ఎర్ర నీళ్ళతో దిష్టి తీయాలి. పానకం బిందుతో ముత్తైదువులు ఎదురెళ్ళి వాళ్ళకి పానకం ఇచ్చి విడిదింట్లో దింపాలి. అదే చెయ్యాలి. పెళ్ళే చాలా లేదు కదా, మర్చిపోయాను. వాడికి ఈ మధ్య పెళ్ళలేదు, గుర్తుంటానికి. బేటీ నువ్వు కూడా పెళ్లికి రా, కాస్త సాయంగా ఉంటుంది. ప్రసాద్ బచ్చోకు వీళ్ళకి తీసుకొస్తాను మా జల్దీ జల్దీ. తప్పకుండా. అలాగే. ఆవిడ ఫాతిమా గారని ఇంటి ఓనర్. మమ్మల్ని సొంత మనుషులో చూసుకుంటది. ఈ మధ్య వాళ్ళ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయింది. వీళ్ళేమో ముస్లింస్, అబ్బాయి వాళ్ళేమో హిందువులు. వాళ్ళది కూడా లవ్ మ్యారేజే. పెళ్లికి గొడవ లేదు. వీళ్ళేదో గొప్పలకు పోయి హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేస్తామని వాళ్ళకైతే మాట ఇచ్చేసారు, కానీ వీళ్ళకి మన పద్ధతులు తెలియవు. అందుకే మొత్తం దగ్గరుండి నన్నే చేసుకోమన్నారు. అవునా? ఇవికేమో దిష్టికి హారతికి తేడా తెలియదు. అరే ఉప్మా చేయడమే చేత కాదు, పెళ్లి చేస్తామని ఎలా అనుకుందావిడ? అమ్మయ్యా నవ్వర్రా బాబు. ఇదిగో అస్సలు జరగవు అనుకున్నా ఆ 2 మతాల పెళ్ళే జరిగిపోతుంది. మీ పెళ్లికి కూడా 4 రోజులు పోతే అందరూ ఒప్పేసుకుంటారు. చూడండి, ఇక్కడే ఉంటానని చెప్పాడు. అతనా బా? కాదురా, కొంచెం లావుగా ఉండి అక్కడ ఉన్నాడు. దేవుడు బాబు గారు, ఏయ్, పక్కకి సార్ కూర్చో. సరే సార్ నేను చెప్పాను కదా, ఇతనే. ఈ తల్లేనా? ఎక్కడికి వెళ్ళాలి? దుబాయా, సింగపూరా? అంటే పలానా అని ఏమనుకోలేదండి. ఎక్కడికైనా పంపించేద్దాం, పర్లేదు. తల్లికి ఇంతకీ పాస్పోర్ట్ ఉందా? దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి. నేను ఉన్నదే అందుకు చెప్పు. మీరు ఎక్కడికి పంపించినా పర్లేదండి, కాకపోతే ఒక చిన్న చిక్కు ఉంది. మా వాడి మీద ఒక చిన్న కేసు ఉంది. డ్రంక్ అండ్ డ్రైవా? పర్లేదు. మర్డర్ కేసు. మర్డర్ అంటే మర్డర్ కాదండి, ఒక చిన్న స్క్రూ డ్రైవర్ పెట్టి జస్ట్. మర్డర్ అంటే మర్డరే కదయ్యా. నువ్వు చెప్పు తల్లి. అంటే మావాడు జైలు నుంచి తప్పించుకుని వచ్చాడు. ఏంటి అంటే జైలు నుంచి వచ్చేటప్పుడు ప్రేమించిన అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. ఆయ్. ఈ తల్లి ఏదో అమలాపురం నుంచి కాకినాడ బస్సు ఎక్కువచ్చినంత సింపుల్ గా చెప్పేశావు. నువ్వు వెళ్లాల్సింది దుబాయో సింగపూరో కాదు నాన్న, లాయర్ దగ్గరకి. సార్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి, మీరేదో ఒకటి చేయాలి. చెయ్యొచ్చు గాని చాలా పేపర్ వర్క్ అవుతుంది, ఖర్చు కూడా అవుతుంది. పర్లేదు, ఖర్చు పెడదాం. భారతదేశంలో డబ్బు ఖర్చు పెడితే తల్లి తండ్రి తప్ప మిగతా అన్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు వెళ్ళొచ్చండి? చాలా ఫాస్ట్గా ఉన్నావు తల్లి, ఒక వారం రోజులు ఆగాలి. అప్పటిదాకా బయట తిరగకుండా జాగ్రత్త నాన్న. అలాగే నేను కబురు చేస్తాను, డబ్బులు రెడీ చేసుకోండి. అలాగేనండి. ఓకే, ఉంటానండి. మన ప్రాబ్లం తీరిపోయింది. ప్రసాద్ బాబు చెప్పాడు కదా, అదే ఆ దేవుడు బాబు గారిని కలిశాను. వారంలో నేపాల్ వెళ్ళిపోవచ్చు, జాబ్ కూడా రెడీ అంట. ఏంటి నేపాలా? కాకపోతే పేరు మార్చుకోవాలి అంతే. పేర్లు మార్చుకోవాలా? నీ పేరు వచ్చి చింకి కొయ్యరా. ఎలా ఉంది? మరి నీ పేరేంటి? బంటి బహుదురా. బంటి బాగుంది కదా. ఇది ఇంకా బాగుంది. అంతా బాగుంటే మన పెళ్లి కూడా ఇలాగే జరిగేది కదా. మీ బాబు తినగా ఉండుంటే బాగా జరిగేది. ఇదిగో నేను నీతో వచ్చేసానంటే మా నాన్నను వదిలేసి వచ్చినట్టు కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే మా నాన్న మీద ప్రేమ లేదని కాదు. నువ్వంటే నాకు ఇష్టం, ప్రేమ. మా నాన్నంటే కూడా నాకు అంతే ఇష్టం, అంతే ప్రేమ.
ఆయన ఏమనొద్దు. బాగా గుర్తొస్తున్నారా మీ ఇంట్లో వాళ్ళు? ఇకపై నాకు అన్నీ అంతా నువ్వే.